నైబర్హుడ్ ఇంట గెలిసి రచ్చగలవాళ్ళు అంటారు కదా. సో లెట్స్ బిగిన్ విత్ ఇండియాస్ నైబర్హుడ్ అండ్ జస్ట్ గో త్రూ ద వరల్డ్ మ్యాప్. ప్రపంచ మ్యాప్లోకి వెళ్ళి ఎలా హౌ ఇండియా ఈజ్ నావిగేటింగ్ దిస్ new world order, as you said, which inherits the certain characteristics of the world order and which perhaps also indicate an indicative of the future order. సో ఇందులో నైబర్హుడ్తో మొదలు పెడదాం. 2014లో ప్రైమ్ మినిస్టర్ మోడీ బాధ్యతలు చేపట్టాక నైబర్హుడ్ డిప్లొమసీతో మొదలుపెట్టారు. నవాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు వచ్చారు. సో వీ హవ్ సీన్ ఇండియాస్ నైబర్స్ participating in prime minister swearing in. But in the last 11 years, I am not blaming anybody, but the fact remains, మన నైబర్హుడ్లో ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గినట్టుగా కనిపిస్తుంది. నేపాల్లో యాంటీ ఇండియా సెంటిమెంట్ వాట్ ఎవర్ ఇట్ మే, వాళ్ళు మ్యాపే పార్లమెంట్ ఆమోదించింది. మాల్దీవ్స్లో ఇండియా అవుట్ క్యాంపెయిన్ ఇప్పుడు కాస్త మొయిజు మళ్ళీ తోవకొస్తున్నట్టున్నాడు, ప్రైమ్ మినిస్టర్గా వెళ్తున్నారు. శ్రీలంకలో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పతనం తర్వాత యాంటీ ఇండియా క్యారెక్టర్స్ పెరిగాయి. సో ఈ ఎంటైర్ ఇండియన్ నైబర్ చైనా పాకిస్తాన్ నెక్సెస్ చాలా బలమైంది. క్వాలిటేటివ్గా ఆపరేషన్ సింధూర్ టైంలో పెరిగిన మాట చూస్తున్నాం. చైనీస్ ఫుట్ ప్రింట్ ఏమో ఎంటైర్ నైబర్హుడ్లో పెరుగుతోంది. ఇండియాస్ ఇన్ఫ్లుయెన్స్ ఏమో కంపారిటివ్లీ తగ్గుతున్నట్టు కనబడుతోంది కదా. హౌ డు యూ డిఫైన్ దిస్ నైబర్హుడ్ డిప్లొమసీ రిజల్ట్స్? ఫస్ట్లీ మల్టీపోలారిటీ ఇవాళ ఒక వాస్తవికమైనటువంటి పరిస్థితి. ఇట్స్ ఎ రియాలిటీ టుడే. కానీ మల్టీపోలారిటీ అంటే దాని అర్థమే ఏమంటే, ప్రపంచంలో మీరు ఇందాక అన్నట్టుగా గత శతాబ్దంలో మనము బైపోలారిటీని చూసాము. రెండు పెద్ద దేశాలు వాటి అడుగు జడల్లో మిగతా దేశాలు, కొన్ని దేశాలు వాటికి బయట ఉండిపోయి నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అని చెప్పి వాళ్ళు అటు ఇటు కాకుండా బయట ఉండిపోయిన పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడుండే పరిస్థితి అలా కాదు. రెండు పెద్ద దేశాలు ఉన్నాయి, డెఫినెట్గా అమెరికా, చైనా, రెండు పెద్ద దేశాలు. కానీ వాటితో పాటుగా కొన్ని మిడిల్ పవర్స్ కూడా చాలా బలమైన శక్తులుగా ఎదిగాయి. రష్యా ఎదిగింది, టర్కీ ఎదిగింది, భారతదేశం స్వయంగా ఒక మెయిన్ పోల్గా వాడు ఎదుగుతున్నది. ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా పెద్ద శక్తిగా మారింది. లాటిన్ అమెరికాలో బ్రెజిల్ పెద్ద శక్తిగా మారింది. ఇవాళ ఇట్లా అనేక దేశాలు బలమైన శక్తులుగా ఎదిగాయి. దాన్ని మనం మల్టీపోలారిటీ అంటున్నాం. అయితే ఈ మల్టీపోలారిటీ అర్థమే ఏమంటే, ఇట్ విల్ బి ఏ వరల్డ్ ఆఫ్ రీజనల్ పవర్స్. అది మల్టీపోలారిటీ అంటే. కాబట్టి ఇండియా ముందుగా ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇవాళ గ్లోబల్ లీడర్ అనేవాడు ఎవడు ఉండడు. రీజనల్ లీడర్స్, ఇట్స్ యాక్చువల్లీ ఏ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రీజనల్ లీడర్స్. సో దాని అర్థం ఏమంటే, మీరు ఇందాక ఆ మాట అన్నారు, ఇంటి గెలిచి రచ్చగలవాలని. ముందు మన రీజియన్లో భారతదేశము తన యొక్క ప్రభావాన్ని, తన యొక్క బలాన్ని ముందు చూపించుకోవాలి. ఆ ప్రయత్నాన్ని మీరు సరిగా చెప్పినట్టుగా, మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసినట్టుగా, మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చాలా పెద్ద ఎత్తున ప్రారంభం చేశాం. అంతకుముందు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఈ విషయాన్ని గుర్తించడం జరిగింది. ఆయన నరసింహారావు గారు తన ప్రభుత్వంలో లుక్ ఈస్ట్ పాలసీ అని తీసుకొచ్చారు. దాన్ని వాజ్పేయి గారు కూడా ముందుకు తీసుకెళ్లారు. లుక్ ఈస్ట్ పాలసీ అర్థం ఏమంటే, మనం ఎంతసేపు అమెరికా, యూరోప్ వైపే చూస్తున్నాము, కానీ మనం మన ఇమీడియట్ నేబర్హుడ్ ఉంది, మనకి ఎక్స్టెండెడ్ నేబర్హుడ్ మన తూర్పు వైపున ఉన్నది, అక్కడ కల్చరల్ సివిలైజేషన్ లింక్ ఉన్నది, దాంతో మన సంబంధాలు పెంచుకోవాలని ఆలోచన వారు మొదలుపెట్టారు. అయితే నాకు బాగా గుర్తు, ఇట్స్ యాక్చువల్లీ ఏ లైటర్ కామెంట్ మేడ్ బై హిలరీ క్లింటన్. 2011లో ఆమె చెన్నైకి వచ్చింది. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ కార్యక్రమంలో మాట్లాడడానికి వచ్చి ఆమె ఏమందంటే, మీరు ఒక 20 ఏళ్లుగా లుక్ ఈస్ట్ పాలసీ అని పెట్టుకున్నారు, కానీ లుక్ ఈస్ట్ అంటే మీరు ఈస్ట్ వైపు చూస్తున్నారు తప్ప ఏం చేయట్లేదు, మీరు దాన్ని మార్చండి, దాన్ని యాక్ట్ ఈస్ట్ చేయండి అని చెప్పింది ఆమె చెప్పిన తర్వాత 2014లో మనము, ఆమె చెప్పిందని కాదు, జనరల్లీ ఒక రియలైజేషన్ వచ్చింది, మనం ఇంకా ఎక్కువ చేయాలి ఈ వైపున అని ఆలోచించి మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే మన నేబర్హుడ్, మనకి ఎక్స్టెండెడ్ నేబర్హుడ్, ఆసియాన్, ఈస్ట్ ఏషియా, ఈ వైపును వెళ్ళాలి అని ప్రయత్నం మొదలుపెట్టాము. దాంట్లో భాగంగా 2014లో ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మనము మన చుట్టుపక్కల దేశాలందరినీ పిలిచాము. సార్క్ దేశాలందరి యొక్క ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని పిలిచాము. తర్వాత 2019లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీకు గుర్తుంటుంది, ఆసియాన్ దేశాల అధిపతులందరినీ మనం పిలిచాము. ఆ విధంగా ఈ ఇరుగు పొరుగున ఉన్నటువంటి దేశాల పట్ల మన దృష్టి పెంచాలి, భారతదేశానికి రియల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఇది అనే రియలైజేషన్ గవర్నమెంట్లో ఉన్నది. అయితే మీరు అన్న పాయింట్లో ఒకటే నేను చెప్తా, మనము ఉన్న జియోగ్రాఫికల్ రీజియన్లో మనకు ఒక కాంపిటీటర్ ఉన్నది, అది చైనా.
మన ఇద్దరము ఒకే రీజియన్లో ఉన్నాం. మనం ఇరుగు పొరుగు దేశాలను ఇవాళ అన్ఫార్చునేట్లీ టిబెట్ని చైనా కబ్జా చేసిన తర్వాత మన ఇరుగు పొరుగులు అయిపోయాను. You can't change the geography. యూ కాంట్ చేంజ్ ది జాగ్రఫీ ఎనీవే. సో ఇవాళ మన ఈ రెండు దేశాలు బలమైన దేశాలు, రెండింటి యొక్క రీజన్ ఒకటే, ఒకే రీజన్లో ప్రభావం కోసం రెండు దేశాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆ ప్రయత్నాల్లో ఒక్కొక్కసారి మన పొరుగు నుండే పాలిటిక్స్లో మార్పులు రావచ్చు. మీరు కొన్ని దేశాలు ఉదాహరణలు ఇచ్చారు, మీరే చెప్పారు. అంటే మాల్డీవ్స్ సంవత్సరం క్రితం ఒక విధంగా వ్యవహరించింది, సంవత్సరం తర్వాత ఇవాళ ప్రధానమంత్రి గారిని పిలిచారు, ప్రధానమంత్రి గారు నెక్స్ట్ వీక్ మాల్డీవ్స్ వెళ్తూ ఉన్నారు, మళ్ళీ మన సంబంధాలు బాగవుతున్నాయి. ఈ కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ భారతదేశపు నీతి విధానం వరకు ఎంతవరకు అయితే మీరు పరిశీలిస్తే ఇవాళ మనము ఈ నేబర్హుడ్ అండ్ ఎక్స్టెండెడ్ నేబర్హుడ్, దాన్ని నేను మా భాషలో ఇండియన్ ఓషన్ రీజియన్ అంటాను. ఇండియన్ ఓషన్ రీజియన్ మన మెయిన్ రీజియన్ అనే ఒక రియలైజేషన్ ప్రభుత్వానికి ఉన్నది. ఇక్కడ బలమైన శక్తిగా ఎదగాలి. అప్స్ అండ్ డౌన్స్ నేను ఒప్పుకుంటున్నా, మీరు అన్న మాట వాస్తవము, కానీ అది సహజము. అంటే ఎప్పుడైనా ఉదాహరణకి నేను ఊరికే హైపోథెటికల్గా చెప్తా, మనతో నేపాల్ మంచి సంబంధాలు ఉన్నాయనుకోండి, అప్పుడు చైనాలో కూడా ఇదే ప్రశ్న వస్తుంది కదా, చూడండి నేపాల్ భారతదేశం దగ్గరైపోయింది కాబట్టి మన ప్రభావం తగ్గుతుంది. మన దేశానికి రిజల్ట్ రానప్పుడు మనకు ఆవేదన, చైనా వాడు బాధ వాడు పడతాడు. కరెక్ట్. కాబట్టి ఈ కాంపిటీషన్ ఉంటుందనేది గుర్తుపెట్టుకోవాలంటున్నాను. అంటే మనం ఒకప్పుడు ప్రభుత్వ విధానాల్ని పరిశీలిస్తున్నప్పుడు, విశ్లేషిస్తున్నప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ హైలీ కాంపిటేటివ్ రీజియన్. ఇందులో మన ప్రయత్నం గట్టిగా చేయాలి. ఒక్కొక్కసారి ప్రభుత్వాలు అటు ఇటు అవుతుండొచ్చు పొరుగున. అంటే మీరు అన్నది ప్రయత్నం అయితే చేయాలి,